బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టులోనే ఘోర ఓటమిని చవిచూసిన ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. కీలక బౌలర్ జోష్ హేజిల్వుడ్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరం కానున్నాడు. అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్ట్ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. స్క్వాడ్తో పాటు ఉంటాడని, రికవరీ అయ్యే వరకు వైద్య బృందం పర్యవేక్షిస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. నడుము కింది భాగంలో నొప్పి వచ్చినట్లు మేనేజ్మెంట్ దృష్టికి హేజిల్వుడ్ తీసుకొచ్చాడు. అతడిని పరీక్షించిన వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. దీంతో హేజిల్వుడ్ రెండో టెస్టులో ఆడకపోవచ్చని, పరిస్థితి మెరుగు కాకపోతే సిరీస్కే దూరమయ్యే అవకాశం లేకపోలేదని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. పెద్ద టెస్టులో 5 వికెట్లు తీసిన హేజిల్వుడ్ మిగతా ఆసీస్ బౌలర్ల కంటే ఉత్తమ ప్రదర్శన చేశాడు. ఇక జోష్ హేజిల్వుడ్ గైర్హాజరీతో కొత్తగా ఇద్దరికి స్క్వాడ్లో చోటు దక్కింది. సీన్ అబాట్ డొగెట్ ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. ప్రైమ్ మినిస్టర్స్ 11 జట్టులో ఉన్న బోలాండ్ కూడా ఆసీస్ స్క్వాడ్లో ఉన్నాడు. అతడు ఈ వార్మప్ మ్యాచ్లో నిరూపించుకుంటే భారత్తో రెండో టెస్ట్ తుది జట్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.